యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనని ఈ భయంకరమైన మండుటెండల్లో తన కాపుదల్లో మనం భద్రపరిచి మంచి ఆరోగ్యాన్ని కాచి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. చిన్న వర్తమానాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని వాక్యపు భాగంగా మనం చదువుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. ఇప్పుడు చూడండి, మనం గమనిస్తే హానోకు ఏరేదు కుమారుడైనటువంటి హానోకు ఇతను 365 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. ఆ బ్రతికిన తర్వాత అతను దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాడు. దేవునితో నడవలసినటువంటి వారం మనం. తర్వాత భక్తుని కనుక మనం చూస్తే మోషే యేసుతో గడిపాడు, యేసుతో నడిచాడు అని. దేవునితో నడవాలి. ప్రతి భక్తుడు కూడా దేవునితో నడవగలిగినటువంటి కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలా సందర్భాలుగా చెప్తాను, దేవునితో నడవడం ఎలాగయ్యా అని కొంతమంది నన్ను అడిగినప్పుడు, మనం ఏ మాటలైతే తీర్మానం చేసుకుంటామో, ఈ దినము ఉపవాస ప్రార్థన, చక్కగా ఒక పూట ఉపవాసం ఉండి లేదా ఒక పూట భోజనం చేసి మధ్యాహ్నం తర్వాత ఏం తినకుండా రాత్రి అంతా ఉపవాసం ఉండి రేపటి విశ్రాంతి దినము కొరకు, పరిశుద్ధ దినము కొరకు, ఆరాధన కొరకు సిద్ధపాటును కలిగి చేసుకోవాలని ఈ 25 సంవత్సరాలుగా నా విశ్వాస జీవితంలో దీన్ని నేను కాపాడుకుంటూ వస్తున్నాను. దాన్ని ఎప్పుడు కూడా నేను పాడు చేసుకోలేదు. ఎందుకంటే ఉపవసించి ప్రార్థన చేసుకున్నప్పుడు కీడులన్నీ తొలగిపోతాయి. మనస్సాక్షిని శుద్ధీకరించుకోవడం జరుగుతుంది. అలాగనే మనం ఏ తీర్మానం అయితే చేసుకున్నామో ఆ తీర్మానాన్ని మనము అనుసరించే వారమే ఉండాలి, నడిచే వారమే ఉండాలి, గడిపే వారమే ఉండాలి. లోకంతో నడవడం కాదు, కానీ దేవునితో నడిచే అనుభవాలు ఉంటే. ఉదయకాల సమయంలో నేను ఒక మాటని చదివాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనములో ఇక్కడ మనం చూస్తే, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, దేవుడు నాకు సహాయం చేసేవాడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు? నరుడు నన్ను ఏమి చేయగలడు? నాకేమి చేయగలడు? నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని భక్తుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, నాకు సహాయం నీ దగ్గర నుంచే కదా వచ్చేది. దేవుని దగ్గర నుంచి సహాయం తీసుకోవాలని అనుకున్న వ్యక్తి దేవునితో కూడా గడపాలి, దేవునితో కూడా నడవాలి, దేవుని యొక్క ఆలోచన చొప్పున వెళ్ళాలి. ఈ 25 సంవత్సరాలుగా సంఘములో ఉన్నటువంటి కొంతమంది అనుభవాలను పంచుకోవడమే కాకుండా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆ కొన్ని చోట్ల నాకు ఎదురైనటువంటి పరిస్థితులను కూడా నా దృష్టిలో నేను
గమనించుకుంటూ వెళ్తుంటాను. ఎన్నోసార్లు గాయపరచబడినప్పటికీ ఈ గాయాలని మానిపేది యేసు ప్రభు మాత్రమే. గాయాలను మానిపేది యేసు ప్రభు మాత్రమే. శరీర గాయాలే కాదు, తనువుకున్నటువంటి గాయాలు కూడా మార్చగలిగినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు, నరులను ఏం చేయగలరు? అందుకనే మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉండాలి. ధైర్యం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఆర్థికమైనటువంటి సమస్యల గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. ఏమిటి ధైర్యం అంటే, ప్రభు ఒక రోజున నువ్వు ఉన్నావనే మాకు ధైర్యము, ఒక రోజున ఈ స్థితి నుంచి మీరు తప్పించగలరనే ఒక ధైర్యము. ఎలా చేయగలుగుతారంటే, మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీకు సాధ్యమైనదే, మీరు చేయగలిగినదే, మాకు అవసరమని అన్నీ కూడా మీరు ఎరిగిన దేవుడు కనుక నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతకడానికి మాత్రమే మేము ఇష్టపడుతున్నాం. నీ నీతిని, రాజ్యాన్ని మేము ఎప్పుడు కూడా వెంబడిస్తున్నప్పుడు మాకు కావలసిన వాటిని మాకు అనుగ్రహించే దేవుడు అని నిశ్చయముగా మనము నమ్మి పొందుకునే వారమే ఉండాలనేది ఈ భక్తి భావంలో నేను మొట్టమొదటి దినాల నుంచి కూడా నేర్పుతున్నా. అయితే అవి ఎలా దేవుడు తీర్చగలడంటే, అక్కడ 5వ వచనంలో ఉంటుంది, ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండండి. డబ్బు వ్యామోహం అనేది చాలా చెడ్డది. అది ధనవంతులు అవ్వడానికి ఆతృత పడేవాడు కీడులో పడతాడు అని నిజంగా నేను చాలా ధైర్యంగాను గర్వంగాను నేను చెప్పగలను. ఏంటంటే, నేను ధనాన్ని ఎప్పుడు కూడా ప్రేమించలేదు. ఎందుకంటే ధనం ద్వారా ఒక మహాపండితుడు చెప్పాడు, ధనం ఎక్కడ ఉంటుందో జబ్బులు కూడా అక్కడనే ఉంటాయని, ధనం ఎక్కడ ఉంటుందో మనశ్శాంతి కూడా అక్కడ ఉండదు అని. అయితే మనశ్శాంతి లేని ధనము, జబ్బులు తెచ్చేటటువంటి ధనము మనకెందుకు? కావలసినంత తగు మాత్రము సంతృప్తి కలిగినిచ్చేటటువంటిది మనకు చాలు. అందుకనే ప్రభు అన్నాడు, రేపటి గురించి మీరు చింతించవాకండి, ఏనాటికి ఆనాడు నేను మీకు సహకారుడిగా ఉంటాను, నేను మీకు సహాయం చేస్తాను. ఆ సహకారముగా చేసే ఆ దేవుని యొక్క పిల్లలమై ఉండాలి. ఒక చిన్న విషయం చెప్తాను. మనము, మన కుటుంబాలు, మన పిల్లలమందరం కూడా ఎలా ఉండాలంటే, దేవుడు అంటున్నాడు, అబద్ధికుడైన వాడు అపవాది అయితే ఆయన పిల్లలమైనటువంటి మనం అబద్ధికులుగా ఉండకూడదు. ఒకవేళ మనం అబద్ధాలు ఆడితే అబద్ధికుడికి జనకుడిగా ఉంటాం, ఆయన పిల్లలముగా ఉంటాం. కాబట్టి అబద్ధాలు ఎప్పుడు కూడా మనం ఆడకూడదు. ఒకానొక దినాల్లో ఒక చిన్న అమ్మాయి, చిన్న వయసు, ఒక 6-7 సంవత్సరాల వయసులో ఆ ఇంట్లో తండ్రి ఉండి, తల్లి యథార్థ పర్రాలు, భక్తి పర్రాలు, ఆమెతో పాటు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు కూడా దేవుని భయం కలిగిన వాడే. ఈ అమ్మాయి కూడా దేవుని భయం కలిగిన వాడే. ఆ తండ్రి కూడా దేవుని ఎరిగి విడిచిపెట్టిన వ్యక్తే. అతను ఏం చేసేవాడంటే, ఇంటికి ఎవరైనా వస్తే ఆ బిడ్డను పిలిచి, డాడీ ఇంట్లో లేడని చెప్పు అని అబద్ధం చెప్పేవాడు. చెబితే ఈ అమ్మాయి ఏం చేసేది, ఎవరైనా రాగానే వచ్చేసి ఎవరు కావాలని అడిగితే, మీ డాడీ కావాలంటే మా డాడీ లేరని చెప్పమా, ఇంట్లోనే ఉన్నాడు కానీ మా డాడీ లేరని చెప్పమన్నాడు. అంటే ఈ పిల్లకి ఏమీ అర్థమైంది, లేడని చెప్పడం కూడా ఎలా చెప్పాలనేది అర్థం కాని పరిస్థితిలో మా డాడీ ఏమని చెప్పాడంటే, ఇంట్లోనే ఉన్నాడు కానీ లేడని చెప్పమన్నాడు. అంటే ఇప్పుడు ఏం చెప్పింది? ఇప్పుడు నిజం చెప్పినట్ట, అబద్ధం చెప్పినట్ట? నిజమే చెప్పింది. అంటే కొంతమంది తల్లిదండ్రులు అబద్ధాన్ని పోషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడి చెప్పండి. అబద్ధం ద్వారా వచ్చేది ఏంటంటే నాశనము, కీడు, ఉగ్రత, అవమానం. నిజం ద్వారా వచ్చేది ఏంటంటే దీవెన, ఆశీర్వాదం. నేనే కాదు, నాతో కూడా మీరందరూ కూడా ఎప్పుడు నిజము పలికేవారుగానే ఉండాలి. అబద్ధాలు పలికేవారుగా ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. అబద్ధాలు ఎలా వస్తాయంటే, తొందరగా మాట్లాడడం వల్ల అబద్ధాలు మన నోటి నుంచి వస్తాయి. అనాలోచితంగా మాట్లాడడం వల్ల అబద్ధాలు వస్తాయి. మనం మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే, నిదానించే వారమై ఉండాలి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడితే దోషము, ఏది మాట్లాడకుండా ఉంటే మంచిది అనేది ఆలోచించి మాట్లాడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. అలాగే హానోకు జీవితంలో దేవునితో నడిచి దేవుడు తీసుకుని వెళ్ళడానికి సజీవంగా కారణం ఏంటంటే,
ప్రభు అతన్ని ఎంతగా ప్రేమించాడో అలాగే అతడు కూడా ప్రభుని అంత ఇదిగా ప్రేమించాడు. రెండో భక్తుడు కూడా ఏలియా అనే ఒక ప్రవక్త కూడా దేవుని యొక్క చిత్తంలో అతను కూడా సుడిగాలిలో సజీవంగా లేపుకొని పోబడినట్లుగా మనందరికి కూడా తెలుసు. అయితే ఈరోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నేను కోరుకునేదల్లా ఒకటి ఏంటంటే సంతృప్తి కలిగినటువంటి భక్తిని మనం చేద్దాం. సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారమే ఉండాలని ఒక సేవకుడిగా నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు? నరమాత్రుడు నన్ను ఏమి చేయగలరు? దేవుడు మన పక్షముగా ఉంటే హాని చేసేవాడు ఎవరు? మనకి మన సత్యం పలికినప్పుడు, నిజం పలికినప్పుడు మనకు హాని చేసేవాళ్ళు ఎవరు? అలాగనే సమాజంలో మనకంటూ మన పరిచర్యలో కొన్ని మూలమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏమిటి ఆ మూలమైనటువంటి విషయం అంటే సద్భక్తి, మంచి భక్తి, సత్ప్రవర్తన, సద్భావన కలిగి, అందరి ఎడల సద్భావన కలిగి ఉండాలి. ఎంతోమంది ఈ యొక్క ఉపవాస ప్రార్థనలకి రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే తీర్మానాన్ని మర్చిపోవడం. అలాగనే భయభక్తులు కలిగినామని చెప్తూ ఆ భయాన్ని మనుషుల ఎదుట కనపరుస్తున్నారు. ఆ మనుషుల ఎదుట కనపరచడం కాదు, కానీ దేవుని ఎదుట మనం కనపరచాలి. మొదట ఏంటంటే నీ చిత్తం నెరవేర్చడానికి ప్రభు నన్ను మీరు పిలుచుకున్నారు, నీ చిత్తం నెరవేర్చడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నారని. ఆయన ఏర్పాటులో మనమందరం ఉందాం, ఆయన చిత్తంలో మనమందరం ఉందాం. అలా రేపటి ఆదివారపు ఆరాధనలో మరలా యథావిధిగా మనమందరం కూడా ముందు కలుసుకున్నట్లుగా ఈ రెండు విషయాలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఒకటేంటంటే హానోకు దేవునితో నడిచాడు, హానోకు దేవుణ్ణి తీసుకొని వెళ్ళాడు. అలాగనే ఏలియా ప్రవక్తని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియా తర్వాత ఎలీషాని నిర్ణయించుకున్నాడు. ఏలియాని సుడిగుండంలో దేవుడు తీసుకొని పోయాడు. అలాగనే హెబ్రీలకు రాసిన పత్రిక 13:5 అంటున్నాడు, ధనవంతులు అవడానికి మనం ఎప్పుడు కూడా తొందరపడకూడదు. ధనాపేక్ష లేని వారమే ఉందాం, సంతృప్తి కలిగి ఉందాం. దేవుడు నిన్నెప్పుడు కూడా ఎడబాయను, నిన్నెప్పుడు కూడా విడవను అని చెప్పినటువంటి దేవుడు. ఆయన మాట మనకు స్థిరముగా ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా మనకు సహకారుడుగా ఉంటాడు. కాబట్టి మనం భయపడకుండా మనం ఎలా ఉండాలంటే ధైర్యంతో ఏ విషయమైనా చెప్పగలిగే వారం ఉండాలి. పిరికితరముగా మనం ఉండకూడదు. ధైర్యం కలిగిన వారిగా ఉండినట్లుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక.